పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాడివేడిగా సాగాయి. పలు కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. వీబీజీ రామ్జీ బిల్లు, శాంతి బిల్లు, ఇన్సూరెన్స్ సవరణ బిల్లులతో పాటుగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. వందే మాతరం, ఇండిగో వివాదంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉభయ సభలు వేడెక్కాయి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించిన వీబీజీ రామ్జీ బిల్లు అగ్గిరాజేసింది. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 3 రోజులుగా పార్లమెంట్ బయట లోపల ఆందోళన చేస్తున్నారు విపక్ష సభ్యులు. కొత్త బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే గాంధీ పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిరసనల మధ్య వీబీజీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కొంతమంది విపక్ష సభ్యులు రాత్రంతా నిరసన కొనసాగించారు. రామ్జీ బిల్లును నిరసిస్తూ టీఎంసీ ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ మెట్లపైనే నిరసన తెలిపారు. అక్కడే నిద్రించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపాలని ఇండి కూటమి పార్టీలు పట్టుబడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రామ్జీ బిల్లు వెనక్కి తీసుకోవాలి, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపాలంటూ కూడా పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. ఏకంగా టీఎంసీ ఎంపీలు పార్లమెంట్ ఎదుటి నిద్రించినట్టుగా కూడా నిరసన తెలిపినట్టుగా కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. దాదాపు 3 వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగాయి. గత వర్షాకాల సమావేశాలతో పోలిస్తే ఈ సమావేశాలు కొంత ప్రొడక్టివ్ గా కనిపించాయి. ప్రధానంగా ఎస్ఐఆర్ పైన చర్చకు ప్రభుత్వం అంగీకరించడంతో సభా కార్యక్రమాలు ముందుకు నడిచేందుకు విపక్షాలు కూడా సహకరించాయి. ఈ సందర్భంగా ఈ సమావేశాల్లో వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చర్చ జరిగింది. అలాగే ఎస్ఐఆర్ పైన కూడా చర్చ జరిగింది. కీలకమైనటువంటి వీబీజీ రామ్జీ బిల్లు పైన మొన్న 2 రోజుల పాటు పార్లమెంటు చర్చించి ఆమోదించింది. నిజానికి ఈ అంశాన్ని జేపీసీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లేదంటే సెలెక్ట్ కమిటీకి పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఉభయ సభల్లో డిమాండ్ చేశారు. సో ఈ బిల్లులో ప్రధానంగా 40% భారాన్ని రాష్ట్రంపైన వేశారు. సో ఈ రాష్ట్రాలపైన ఇప్పటికే రాష్ట్రాలన్నీ కూడా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాలు ఈ 40% నిధులను భరించేటువంటి స్థితిలో కాబట్టి ఈ అంశంపైన విస్తృతంగా చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అటు లోక్సభలోను అటు రాజ్యసభలో 2 సభల్లో కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ప్రధానంగా ఈ బిల్లుకు సంబంధించి వీబీజీ రామ్జీ బిల్లులో 125 పని దినాలు పెంచినప్పటికీ నిధులకు సంబంధించినటువంటి విషయంలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలనేటువంటి నిబంధన విధించింది. గతంలో 90% కేంద్ర ప్రభుత్వమే భరించేది. సో దాని ఫలితంగా రాష్ట్రాల్లో కొంత వెసులుబాటు ఉండేది. కానీ ఈసారి రాష్ట్రాలపైనే భారం వేశారనేది ప్రధానంగా కేంద్రం చేస్తున్నటువంటి వాదన. అలాగే ఈ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది, ఆడిటింగ్ సరిగ్గా జరగట్లేదనేది కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. ఆ నేపథ్యంలోనే ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జవాబుదారీ చేయడంలో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే మహాత్మా గాంధీ పేరును తొలగించడం పైన దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ సమావేశాల్లో ఈ బిల్లుపైనే ప్రధానంగా రాజకీయంగా 2 అధికార విపక్షాల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం నడిచింది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం పైన చర్చిస్తారని భావించినప్పటికీ ఇప్పటివరకు ఆ అంశాన్ని బిజినెస్ లో చేర్చలేదు. నిజానికి మొన్న దానికి సంబంధించి చర్చ జరగాల్సి ఉండే, కానీ ఈ రామ్జీ బిల్లు కారణంగా ఆ చర్చ పక్కకు పోయింది. సో రాజధాని ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కాలుష్య సమస్య పైన పార్లమెంటు చర్చించకపోవడం పైన తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఓకే వెంకటేష్.